శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ సుగత్తుని స్వాగతం 8వ భాగం 24/8/20. నేటి తెలుగు కవితలో కల్పన కామనీయ. కవితాలతకు కల్పన బీజమైతే భావన పాదు, మరి సాధన దోహద క్రియ వంటి. ప్రకారాంతంగా చెప్పాల్సి వస్తే కల్పన కవిత్వానికి శరీరం తను, భావన ప్రాణం, సాధన ఆమెకు ప్రాణప్రతిష్ఠ చేసే మంత్రతంత్రాంగం. కవితా మీమాంస ఇవాల్టిది కాదు. ఒక్కొక్క కాలంలో కవిత లేదా కావ్యం అన్న కళాస్వరూపాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తన మాన ధన ప్రాణాలు అని అలా నిర్వచన చేస్తూ వచ్చి, శబ్దార్థ సహితవు కావ్యం అని ప్రాచీన ఆలంకారికుడైన భామహుడన్న. కావ్య శబ్దోయం గుణాలంకార సంస్కృతయో శబ్దార్థయోర్వర్తతే అని వామనుడు. కేవలం శబ్దార్థాలు కావ్య పద వ్యవహారాలు కావు, గుణాలంకార సంస్కృతాలుగా ఉండాలి అని వివరించారు. శబ్దార్థ సహితౌ వక్ర కవి వ్యాపారశాలిని బంధీ వ్యవస్థితౌ కావ్యం అని వక్రోక్తి జీవితకారుడైన కుంతకాచార్యుడు వక్రోక్తి సహితమైన శబ్దార్థాలే కావ్యం అన్న. శరీరం తావదిష్టార్థం వ్యవచ్ఛిన్న పదావళి అని దండి నిర్వచిస్తూ, ఇష్టార్థ వ్యవచ్ఛిన్నం అంటే రమ్యార్థ సహితమని వ్యాఖ్యానం చేసి, తదదోష శబ్దార్థో సుగుణావలంకృతి క్వాపి అని కావ్య ప్రకాశకారుడైన మమ్మటాచార్యుడు ఆ దోషాలు సగుణాలు అలంకారాలు లేకపోయినా సరే అయిన శబ్దార్థాలు కావ్యం అన్నారు. సాధు శబ్దార్థ సంబంధం గుణాలంకార భూషితం స్ఫుటరీతరసోపేతం కావ్యం కుర్వీతాని కావ్య అనుశాసన కర్త చెప్పారు. గుణాలంకార సహితౌ శబ్దార్థౌ దోషవర్జితౌ కావ్యమని విద్యానాథుడు మమ్మటాచార్యుడి లక్షణాన్ని అనువదించారు. గుణవదలంకృతం చ వాక్యమేవ కావ్యం అన్నాడు రాజశేఖరుడు కావ్య మీమాంస. కనుక కావ్యం రసాత్మకం కావ్యం అన్నాడు సాహిత్య దర్పణకారుడు విశ్వనాథ భట్. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నాడు పండిత జగన్నాథ రాయ్. ఇవన్నీ మన ఆలంకారికుల నిర్వచన. పాశ్చాత్యులు కవిత అంటే ఏమి స్వరూప స్వభావాలు చెప్పారో చూద్దాం. భావోత్కర్షత ప్రకటమే కవిత, వర్డ్స్ వర్త్. గానాన్వితమైన ఆలోచనే కవిత, కార్లై. మన మనోబుద్ధి శక్తులను అందనిదేదో కవిత్వం అని షెల్లీ అంటూనే కల్పనకు బాహ్య రూపమే కవిత్వం అనొచ్చు అని టీకా చెప్పారు. ఉదాత్త భావావేశాలను ఉదాత్త కల్పనతో వ్యక్తం చేయటమే కవిత్వం అన్నాడు రస్కిన్. అమెరికా దేశపు పండితరాయలది అనదగిన ఎడ్వర్డ్ ఎలెన్ పో లయాన్వితమైన రామణీయక సృష్టి కవిత్వం అన్నాడు. ఎడ్గార్ ఎలెన్ పో అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. తూగు ఊగు కల పదాలతో మానవుడి మనస్సును కళాత్మకంగా చిత్రించటమే కవిత్వం అంటాడు వాట్స్ డంట. ఇవన్నీ కావ్య బాహ్య స్వరూప నిరూపణాలు. దానికి ఆత్మ ఏది, ఆయువు పట్టే అనే విషయంలో కూడా మత వైవిధ్యం. రీతిరాత్మ కావ్యస్వ అని వామనుడు రీతికి ప్రాధాన్యమిచ్చి, వక్రోక్తి కావ్య జీవితం అని కుంతకాచార్యుడి చమత్కారమే కావ్య జీవితం అని. అలంకారా స్వలంకారా గుణా ఏవ గుణాస్పదా ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యస్య జీవితం అని క్షేమేంద్రుడు ఔచిత్యం ప్రాణం అని. కావ్యస్యాత్మా ధ్వనిరితి బధై యస్సమామ్నాత కుర్వః
అని ఆనందవర్ధనాచార్యుడు ధ్వని కావ్య జీవితమని స్థిర నిర్మాణం చేసి దాన్ని అనుసరించే మమ్మటుడు కూడా ఏ రసస్యాంగినో ధర్మా శౌర్యాదయ యువాత్మ అని రసాన్ని అంగికంగా ఇతరాలను అంగాలుగా పరిగ్రహించి విద్యానాథుడు కూడా ఆ విధంగానే శబ్దార్థౌ మూర్తిరాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవం అని ధ్వనికి ఆత్మత్వం చెప్పి ఈ ధ్వనినే ఆలంకారికులంతా కావ్యాత్మగా ఉప్పింది. ఈ ధ్వని లేక రసం ఎలాంటిది అని నిగ్గదీసి అడిగితే మాత్రం ఇదమిద్దమని చెప్పటం కష్టం. ఇది హృదయైక వేద్యం. సహృదయులైన హృదయం ఉన్నవాడు మాత్రమే తెలుసుకో. అంటే గాలిని మనం కంటికి కరిగించకపోయినా స్పర్శేంద్రియాలతో తెలుసుకుంటున్నట్లుగా కావ్యాత్మను హృదయ తంత్రుడు మీటే ఆనంద ఉద్బోధక శక్తి వలన ఊహించుకో. కనుకనే అభినవ గుప్తాచార్యుడు వాచ్యభిన్నమై వారి యొక్క సూచ్యమై వస్తువుండు మహాకవి వాక్యముల వెలికి గమనించు నవయవములకు కట్టు వడని వనితల జిలుగు లావణ్యమట్ అని ముచ్చటగా చెప్పాడు ఆంధ్ర ధ్వన్యాలోక కథ. రసం ధ్వని కావ్యాత్మ అనుకున్నాం కదా, మరి ఈ రస్యమానత ఎక్కడి నుంచిది? కేవలం జగద్ధితమని ఏదో నీతి చెబితే అది వచనమైతే ఛందోబద్ధంగా ఉన్న అందులో ఏదో లేనప్పుడు కావ్యం కాదు. పద్యాలన్నవే కావ్యమని ఛందోబద్ధతే కావ్యమని అన్నా పొద. జాతక చంద్రిక లీలావతి గణం మనుస్మృతి, లీలావతి గణితం మనుస్మృతి ఇలాంటివి కావ్యాలు కావాలిగా అలా అయిపోతాయి. కనుక కావ్యంలో మిగతా వచనాలు వగైరాలలో లేనిది ఏదో ఒకటి ఉండాలి. అదే కవి ఉన్నదున్నట్టు చెప్పడు. రూపకల్పనకు పదకల్పనను అందులో భావకల్పనను జతపరుస్తా. నేటి కవితలో వీడి తీరు తెన్నులతో గాఢ నైరాస్యములు గడ్డ కట్టినట్టు, పేద గుండెలో మధురాస వృదిలినట్టు, కారు మబ్బులు పేరిన గగనవాడ్ బంగరు తటి తరంగాలు పొంగులెత్తా అంటాడు నారాయణ రెడ్డి. వర్షావతారణంలో కారు మబ్బులకు ఉపమానమైంది పేద గుండె. ఆమె కన్నులలో అనంతాంబరంపు నీలి నీడలు కల వినిర్మిలాంబు పూర గంభీర శాంత కాసార చిత్ర హృదయములలోన ఘాటంపు నిదుర ఛాయ్. అందు ఎడనెడగ్రమ్ము సంధ్యావసాన సమయమున నీప పాదప శాఖికాగ్రపత్ర కుటిల మార్గముల లోపల వసించు ఇరుల గుసగుసలు వానిలో నిపుడునప్పుడు వినబడుతుండు. మరికొన్ని వేళల వానకారు మబ్బులు మెయ్యి వెన్నె వెనుక దాగు బాష్పమ్ములామె నెత్తరములలో పొందుచుండును. అది అపూర్వ మధుర రక్తి స్ఫురించుగాని అర్థమ్ము కాని భావగీతమ్ములవి అంటాడు కృష్ణశాస్త్రి. ఆమె కన్నులలో అవస్థాంతరాలకు ఇంతకన్నా కల్పనా భాష్యం ఎవడు చెయ్యలేడు. యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖళేల్మంద నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డ. ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తి పరుగు పెట్టాయి. కనకదుర్గా చండసింహం ధూళి దులిపి ఆవులించి ఇంద్రదేవుని మదపుటేనుకు ఘింకరిస్తూ సవాల్ చేసింది. నందికేశుడు రంక వేస్తూ గంగడోలును కదిపి కెంతేను. ఆది సూకర వేద వేద్యుడు ముద్గరిస్తూ కోరసాచ. పొడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. శ్రీశ్రీ సంఘర్షణ సంక్షోభం నూతన సృష్టికి కారణం అన్నది ప్రకృతి సొత్తు. దీనికి కవి చేసిన కల్పనా భాష్యమిది. ఉషస్సు కిన్నీర కవాటం తోస్తూ ఒక్క మాటు చూసింది.
తమస్సు పాషాణ కిరీటం తీస్తూ ఒక్క పరుగు తీసిందట. పదండి ఆగామి పదమ్ముల పాడండి, అందాల పదమ్ముల ఎత్తండి కాంతి పతాక, ఒత్తండి శాంతి శంఖాలు అంటాడు దాసరి కృష్ణమాచార్య. అరుణారుణ భవిష్యత్తు అవతరిస్తున్నది, నిరాశని తొలగించి బంగారు భవితవ్యం శాంతి మనసు అనే ఆశాలతో కమనీయ కల్పనే అది. అలాంటి సౌందర్యమే పొంగులు వారే కల్పనతో మిత్రుడు విద్వాన్ విశ్వం మానవాళికి స్వస్తి పలుకుతారు ఈ కింది విధంగా. ఆకాశం తెరచీల్చి ఉషకంజక దువాడించి శ్రీకారం చుట్టుతోన్ చీకటి మూకల వీపులు బాకులతో పొడుస్తోన్ వేకువ తెంపు సొంపు చేకూర్చక కేక వేయి స్వస్తి సమస్తాఖిల జన సఖ్యానికి ప్రాణ సౌఖ్యానికి. సఖ్యానికి సౌఖ్య ముఖ్యం ప్రాణం శాంతి. స్వస్తి శ్రీరస్ చిరంజీవులైన మానవుల. భాష చాలా భావాల బలమెక్కువై ఒక వక్రోక్తిని కవి అవలంబిస్తా. అందులో భాషలోనే బీజాలున్నాయని మిత్రుడు విశ్వ. మనసు బాగా లేదనడానికి కడుపులో అలవాటు పోసినట్టున్నదనటంలోనే కల్పన ప్రారంభం. ఎన్నో మాటలతో తెలుపలేని తన దురవస్థ ఒళ్ళంతా జర్రులు పాకుతున్నట్టుంది అని ఆపడంలో స్పష్టంగా అర్థమవుతాయి. తల వెయ్యి వెక్కలవుతాయి. కళ్ళలో మెరప్పొడి పోసుకుంటున్నాడు. అలాంటి మాటలతో సామాన్య ప్రజలే తమ భాషను పదును పెట్టు. కాలగతిలో మార్పు జరిగిన కొద్దీ మానవుని భాషలో నైశిత్యం కొత్త రూపం ఎత్తుతుంది. పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల మన సారస్వతంలో విస్తరించిన ఆత్మాశ్రయ కవితలు ఇలాంటి నిశిత పదావళి, ప్రత్యేక రామణీయక స్ఫోరక పదావళి అతిమాత్రంగా కనిపి నా సొమ్ము నా గుండె నమిలి మింగిన పిల్ల, ఏలుతురంతా మేసి ఏరు నిదురేసింది నెమరేసింది, కలవరపు నా బతుకు కలత నిదురయ్యింది, కళ్ళకేదో మబ్బు కమ్మినట్టుండాలి, నిదురల్ల నా ఒళ్ళు నీరసిస్తున్నా, గుండె గొంతుకలోన కొట్లాడుతా కుకుండ నిదురా కూసింతసే అని భావానికి కవితాధార గుప్పించాడు. పదబంధాలను పప్పించాడు నందూరి సుబ్బారావు ఇంకిత్. అలాగే కవి అసమాన అనూనమై ఆవేశం ఉంటే కానీ ఎక్కడో ఏదో ఏనాడో జరిగిన విపత్తును సంతోషాన్ని చెబుతూ మరొకరిలో రసం ఉద్బుద్ధం చేయ. అందుకే భావన తను భావించుకొని తద్భావనా భావితుడు కైలాస శిఖరములు కడగి పక్కున నీలమాకాశంబు నిటలంబుపై నందికేశ్వర మృదంగధ్వానములు పొద తుందిలా కూపారపోయ పూరము తెర సదలెల్ల కనువిచ్చి సంభ్రమత తిలకింప నదులెల్ల మరిబొంగి నాట్యములు వెలయింప వనకన్యలు సుమాభరణములు ధరింప వసుధ ఎల్లను జీవవంతమై పొలకింప ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవుడు అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యుడు సరస్వతి పుత్రుడైనటువంటి ఆయన. తాము నటరాజ తాండవంలో తాదాప్యం పొంది ప్రకృతి అంతటా ఆ మహానాట్యాన్ని భావించుకొని మనల్ని తన్మయం చేశారు. మరచిపోవబొకే బాల మరచిపోవకే కోరుమనే వారి రాసి మారుమ్రోగి నా పాట విరిగిపడి తరగలలు నురుగులలు పరుగులలు మరిచిపోవబోకే బాల ఒక్కన్నే ఇసుక బయ ఒక్కన్నే నీరు దశలు కదలిపోవు దూరాలు చెదరిపోవు మేఘాలు మరిచిపోవకే బాలా బాలా నన్ను మరవబోకే అని అడివి బాపిరాజుగా ఒంటరితనాన్ని మన ఎదుట తమ భావన కుంచికతో చిత్రించి
కదలిపోవు దూరాలు అనే వాక్యం పాఠకుడి మనస్సును ఏకాంతతకు అతి దూరాలను తీసుకువెళ్ళు. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? నిజంగానే నిఖిల లోకం హర్షిస్తుందా? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? బానిసల సంఖ్యలు బిగిసే పాడుకాలం లయిస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు సాధుతత్వ జయిస్తుందా? జడలు విచ్చిన సుడులు రేగిన కడలి నృత్యం శమిస్తుందా? నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం శ్రమిస్తుందా అనే గీతంలో శ్రీశ్రీ గారి ఆవేదన జడలు విచ్చి సుడులు రేగి నిజంగానే మన హృదయాల్లో గింగురుమంటూ మనస్సును తర్కంపు సరిహద్దులకు తీసుకువెళ్ళి విశ్వాసపు అంచుల మీద నిలబడి మనం అధివసించిన ఈ విశ్వానికి అవతల ఏముంది అనేది నిత్య ప్రశ్న, యక్ష ప్రశ్న. ఎందరెన్ని సమాధానాలు చెప్పినా అది తీరేది. ఆ ప్రశ్ననే నార్ల వెంకటేశ్వరరావు గారు మరొక మాట వేసుకున్నారు. ముద్దు పాప నిద్రలో తొంగి చూచి దోగాడి చిరునవ్వుల కెరటమ్ముల కావల ఏమున్నదో విభావరి ప్రభాతార వ్రత ప్రత్యక్ష పరివర్తనలే కీలకమౌ కాలోదరి కావలికి ఆవల ఏమను. ఈ ప్రశ్న ప్రపంచంలో ఎంత నిత్య నూతన కవితా ప్రపంచంలో అంతకంటే నిత్య నూతనమై మనోహర భావధ్వని దారితీస్తుంది. కవి ఈ కల్పనా భావాత్మకమైన కవిత ఛందస్సు అనే బాహ్య రూపం సమన్వయం సంతరించడమే సాధన. అంటే అది యోగుల నాదబిందు కళా సంయోగం. ఈ కవిత అధ్వరమంతా సాధన. ఈ సాధనలోనే సతమతమయ్యే సాధకుడే కవి అని. ఈ సాధన వృక్కులతో ఆరంభై నేటిదాకా సాగుతూనే. ఈ బాహ్య స్వరూపరహితమైన కవి అశరీరమైన ఆత్మ వంటిదని. ఈ బాహ్య స్వరూపమే ప్రధానమైన కవిత నిర్జీవమైన కళేబరం వంటిదని W.H. హడ్సన్ అంట. ఈ బాహ్య స్వరూపం గతిరీతి లయాత్మకమై గతిలయలు మానవుని అపూర్వ ఆవేశంలో ముంచేస్తా. తడితే పాప నిద్రపోదు, తెప్పట కొడితే పసివారి కాళ్ళు అప్రయత్నంగా చిందులు తొక్కటానికి పైకి లేస్తాయి అంటాడు మిత్రుడు విద్వాన్ విశ్వం. గతిలయల గమ్మత్తు అలా. ఈ గతిరీతి లయాలు అనేక విధాలుగా ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భానికి భావానికి అనుగుణంగా కాల దేశానుసారంగా మారదు. పరప్రత్రారణ పరబుద్ధుల మంపరలు కదలి కంపరము పుట్ట. పరప్రతారణ పరబుద్ధుల మంపరము కదలి కంపరము పుట్ట. ఫలాక్షుడు తా ప్రత్యక్షంగా ఎదురొడ్డి నిలచిన గడ్డి కరువకే ఈక ఉద్ధతి తురికే ప్రబుద్ధ జన సంబరము చూసి అంబరమ్మునందుకొని విరామ మెరుగని పరాకు తెలియని జరా మరణముల ఛాయ పడని నిర్జర వజ్రాఘాత రక్తరంజిత పరమ వీర శంఖారవ మట్టుల గర్జిస్తుంది, గాండ్రిస్తుంది అని ఈ ఛందస్సు విశ్వం నా హృదయంలో లాగా గర్జించదు. తరతరాల దరిద్రాల బరువుతో కరువు కృంగి కుంగి కుమిలి కష్టాలకు నష్టాలకు ఖైదులకు కాల్పుల సహనంతో శాంతంతో బలి పశువై తలవాల్య దీన పరాధీన జాతి శ్రమిక జాతి దెబ్బతిన్న బిబ్బులివల్ మేల్కొన్నది మేల్కొన్న. దాశరథి కృష్ణమాచార్యులు గారి శ్రమిక జాతి మేల్కొందది. ఇదే మాట పదే అనేస్తారు. కథం తొక్కి పదం పాడి కోటెన్నర నోటి వెంట పాటలుగా మాటలుగా
దిగిపొమ్మని దిగిపొమ్మని వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా? 3 కోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి, మెడని విడదీస్తాయి. బరా బరాయి నాం నవ్వాబా, పరాక్రమం చూసేవా? దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది. దిగిపోవోయ్ తెగిపోవోయ్, తెగిపోవోయ్ దిగిపోవోయ్ అని దాశరథి కృష్ణమాచార్యులుగా అగ్నిధారలాగా కథం తొక్కి పదం పాడి పదే పదే సవాలు చెయ్యొచ్చు. కళావధుల కావరు వేలా వనాంతరాలు హేలా విహారం చేసి వేలాది రుక్కుల చూల భారత మేధా గరిమ కాలు కాలిన పెళ్ళిన కాలువలో దూకి జాలిగా ఊగింది అన్న విశ్వం 100 ఏళ్ల మాటలో లాగా కళావధులను దాగ యుగ సంధిని సామాన్యుని శకందీన్ని కాదనరాదు. ఇది రేపొచ్చే వ్యవస్థ కివాడ నుంచి పునాది, ఇప్పటి నుంచి నాంది. అంతే అంతే స్వప్న, అన్నీ ఒక్కడికి బదులు అంతమందికి అన్నీ. అదే స్వర్గం అంటాను, అదే స్వర్గం వేరే కన్ దూరంలో లేదు లేదు, ఈడే నేడే ఉన్న నీలో నేడే. మీ ఇష్టం ఈ ధాతుని చేయవచ్చు స్వర్గంగా, చేల్చవచ్చు నరకం. ఏం చేస్తాను సరి మరి ఇక మీ ఇష్టం అన్నాడు శ్రీశ్రీ. సామాన్యుడి కామనలు పెట్టు. అనగా అనగా ఆంధ్రదేశమున అధికారానికి వచ్చారయ్య. అకస్మాత్తుగా 3 రాజులు. ఊరికి ఊరు లేదు, 2 పేరు లేదు. ఊరు పేరు లేని తాలూక రాజులు పట్టం కట్టే సంకల్పంతో ఇత్తడు దిక్కులు పరకాయిస్తే జాగా కానారాదు, చెప్తే వినాలి. కని విని ఎరుగని కందనవో కాలువ గట్టున డేరా వేస్తే సారు రాబడిని గణించి ఇస్తూ రాబడి 0కు 0, పోబడి హళ్ళికి హళ్ళి, హళ్ళికి 0కు పెళ్లి చేయి పందిళ్ళు వేసి పెద్దలను పిలవగా వచ్చిన 3 రూపాయలు. 1 చల్లా చెల్లదు, 2 వల్లా వల్లవు. చల్లని వల్లని రూపాయలు కొలలు కంపలు కొని తెప్పించి ముద్దుగా 3 మేడలు వేస్తే 1కి గోడలు లేవు, 2కి కప్పులు లేవు. గోడలు కప్పులు లేని మేడలు నీడలు వారిని కొలువు కూటమని వరుసగా 3 తక్తులు వేస్తే 1కి కొళ్ళు లేవు, 1కి కాళ్ళు లేవు. కాళ్ళు కోళ్ళు లేని తక్తుపై అంటే గద్దె కళ్ళు వళ్ళు కానని ఆన 3 రాజులు కొలుగొన్నారు. 1 కదలరు, 2 మెదల కదలని మెదలని రాజుల పొగడ వందనాలతో బందగీలతో వచ్చారయ్యా 3 భట్టులు. 1కి మాట రాదు, 2 మంతి లేదు. మాటామంతి లేని భట్టులు పోటీ పడుతూ 3 చాటు పద్యాలు చదివారయ్య. 1కి ప్రాస లేదు, 2కు భాష లేదు. భాషా ప్రాస లేని పొగడ్త
భలే కృషి అయిపోయిన రాజు ఇచ్చారయ్యా 3 ఇనాములు. 1 కానారాజు, 2 లేనేరు. కులక్కి బహుమతి పొందిన భట్ బజారులో 10 మంది ముందర మౌనంగా ఇబితేడ్చేరయ్య. దీని భావమేమి, దీని తత్వమే అని రాంభట్ల కృష్ణమూర్తిగా శశ విషాణం కుందేటి కొప్పు గీతాలలో బాలాగా పాతకాలపు తత్వాల తీరుడు ఝరీ వేగంతో జాలువారేట్టుగా రాయొచ్చు. ఇంతకు ఈ రచనలన్నిటిలో ఛందస్సు అది ఏ రూపంలో లయబద్ధమై పాఠకుడి మనసు సునిశితంగా భావోన్ముఖం కల్పన స్వాదన పరాయణం చేయడానికి ఎంతగా సహకరిస్తుందో చెప్పడం చర్వితచర్. ఛందోబద్ధమైన భావం కల్పన మన హృదయాలలో హత్తుకున్నంత ఛందోబద్ధం కాని దానికి పొత్తు కుదరదంటం కూడా ఆంబ్రేయటం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పు. ఏమైనా కవిత గతి రీతి లయాలతో ఛందస్సుతో సంగీతంతో పోటీ పడుతుందేమో అనిపి. కనుకనే విజ్ఞానం ఎప్పుడు గణితం వైపు బారులు చాచుతుంటే కవిత్వం అనవరతం సంగీతం వైపు సాగిపోతుంటుంది అన్నాడు కార్డ్వెల్. మరి పాశ్చాత్య ప్రాభవంతో వచ్చిన వచన గంధి పద్యాలలో బ్లాంక్ వర్స్లో ఈ గతి లయాలు లేవి అనొచ్చు. కానీ కల్పన కామనీయ భావనా బలం కల కవి చెప్పేది వచన గంధి వృత్తాలు కూడా అంటే వచన కవి మనలను అపూర్వమైన రమణీయ సీమలను చేర్చుతాయి. శవం బతకడం ఎంత విచిత్రము, మనం మేలుకోనడం అంత విచిత్రం. ఎవడో కొత్త రకం వయ్యి ఏదో కొత్త తరహా ఔషధం వాడి ఉండ లేంది ఇన్నాళ్ళు నల్లమందు మత్తు ఇంత త్వరగా విడిపోవడం సులభమా? ఏమైతేనే వెళ్ళి చూచి రావడం మంచి. మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెళుతున్నా అని దాసజాతి జాగ్రత్త ఎంతో ఆవేదన ఛందోబద్ధాలను అధిగమించి తెలిపాడు దాశరథిగా. మానవతా నీకు విముక్తి ఎన్నడూ కాదు మరెన్నడు. మనిషిని మనస్సును పరస్పరం పరిశీలించుకొన్న నాడి నల్లవాడి చర్మం కిందుగా అరుణారుణ రుధిరం ప్రవహిస్తుందని వర్ణాహంకారుడు తొలిసారిగా తెలుసుకొన్న నాడు. అణుజాలం నుంచి అమృతం పిండినాడి నీకు విముక్తి మానవా నీకు విముక్తి అని నారాయణ రెడ్డి హెచ్చరి మరొక ఉదాహరణ. ఒక్క మాటలో ఊహించగల మేధ, స్పందించగల హృదయం, రాటుదేరిన కళ, ఈ మూడు సమన్వయించగల కవి మనసు రసరంజితులను చేసి
ఆనందాన్ని, అలౌకిక ఆనందాన్ని అందిస్తాం. ఈ మూడింటిని అంటే ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాలను శక్తి అన్నారు మన అలంకార్. కవి ఒక్క ప్రతిభే చాలన్నాడు ఆనందవర్ధనాచార్య. తక్కినవి రెండు వాటంతటవి వెంటబడతాయి. అలాంటి కవి మనకు తన రచనలు అతి లోకానంద సంధాయకమైన స్థితిని చేకూరుస్తుంది. మమ్మటాచార్యుని కవి భారతి స్థుతిని ఈ సందర్భంలో అనుసంధానం నియతి కృత నియమరహితాం రాధైకమయీ మనస్య పరతంత్రాం నవరస భరితాం నిర్మితి మాదధి భారతీ కవిర్జయతి అన్నారు. కొన్ని సమకాలిక నవలలు అదైపోయింది. తర్వాత ఏమిటి చదువుతున్నావు? కాదంబర అన్నారు. మైసూరు ప్రాంతంలోని నా బంధువులు ఒకరు ఏదో నవల చదువుతున్నా నన్ను చూసి, కాదంబరి కాదు నవల. అదేనయ్యా, నవలని కాదంబరి అంటాం. మేము మరాఠీలు, గుజరాతీలు అలాగే అంటారన్నారు ఆయన. కల్పనకు కల్పలత అయిన కాదంబరి నవల వంటిదే. మరి కాదంబరినే నవలకు పర్యాయ పదంగా వాడుతున్నారు కన్నడు. మరి కొందరు ఎంత బాగుందనిపించి కాదంబరి నవలగా భాషించినందుకే కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు 92 క్రితం 1867, అది 33, ఇది 100 పైన సంవత్సరాలు. దాని నుంచి మహాశ్వేత వృత్తాంతం గ్రహించి నవలగా రాశారు. కుక్కొండ వారెందుకు కళాపూర్ణోదయం నవల పద్య నవల కథ సంభావ్యతల ప్రసక్తి లేకుండా కల్పన ఇతివృత్తంలో నడిపించటమే నవల ప్రధాన లక్షణమని అనుకుంటే, దాని అనుబంధంగా కనిపించే వెంకటాచార్య భద్రరాజపుత్ర చరిత్ర మరొక పద్య నవల కథ. 19వ శతాబ్దం పూర్వార్ధంలో మారుపెద్ది చెంగల్వరాయ కవి చారు లీలా విలాసం, శాంతి భద్రాద్రి రామశాస్త్రి చిత్త సీమ ఇలాంటి పద్య నవలలే కావాలి. ఇంతెందుకండి, ఇతివృత్తంతో కల్పనాగది, పాత్రోన్మేళనం, రూపకరామణీయకం, మనస్తత్వ విశ్లేషణం అన్నిటికీ పైచేయిగా సమకాలిక ప్రజా జీవిత ప్రతిబింబీకరణం, సందేశ నిర్వహణం వంటి లక్షణాలతో నవల అని నేడు మనం అంటున్న సాహిత్య ప్రక్రియ మనకు ఆంగ్ల సంబంధంతో వచ్చిందంటే అనడం నిస్సంశయం. ఆ ప్రక్రియలో మొదటిది మనకు మహాశ్వేతే. ఇది తర్వాత కొంత వైజయంతిలో ప్రచురితమైన నెడదవోలు వారన్న. రెండవది నరహరి గోపాలకృష్ణమ శెట్టి రంగరాజ చరిత్ర. ఈయన చిన్న సూరికి సమకాలు. తన కాలంలో వైస్రాయిగా ఉన్న లార్డు మేయు ప్రోత్సాహంతో దేశ భాషలలో నవల ఉదయించిందని, ఆ ప్రోత్సాహంతోనే శ్రీరంగరాజ చరిత్ర కల్పనను సమకాలిక సాంఘిక పరిస్థితుల చిత్రణతో మేళవించి వ్రాశానని ఆయన ఆ పుస్తకం పీఠికలో రాశారు. సోనాబాయి అనే విజయనగర రాజకన్య చిన్నతనంలో లంబాడీలెత్తుకుపోయి పోవడం, ఆమె అడవిలోనే వాళ్ళనితో పాటు పెరుగుతూ విజయనగర చక్రవర్తి రంగరాయలు ఒకనాడు వేటకు పోగా ఆమెను చూసి మోహించడం, కానీ లంబాడీ కన్యాని సంకోచిస్తుండ రాజకన్య అని తెలిసి అద్భుతపడి పెళ్లి చేసుకోవడం, ఇది దీని కథా సారాంశం. ఆ తర్వాతదే కందుకూరి వారి రాజశేఖర చరిత్ర 1878. నేనే మొదటి నవల వ్రాసితి అని ఆయన, నేను మొదటి నవల వ్రాశానని చిలకమర్తి లక్ష్మీ నరసింహంగా చెప్పుకున్నారే ముక్త కంఠంతో. ఏమిటిది అని ప్రశ్నిస్తారు కదా. అంతకు ముందువి నవలను కావనుకున్నారు కాబోలు.
కనుకనే తామే ప్రవర్తకులమని చెప్పుకున్నారు. ఈ శాఖ ఏమైనా పాశ్చాత్య దేశాలలో 3 శతాబ్దాలకు పైగా పరిణామం చెందిన నవల మన దేశంలో 1 శతాబ్దంలోనే వికసించి, కానీ ఒక తరం వరకు దాని గతి కేవలం ఉబుసుపోకకు మాత్రం. నిజానికి నవలకు కావ్య గౌరవం సంతరింపచేసినవాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, అడవి బాపిరాజు గారు, శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అనటం అతిశయోక్యం. అప్పటి నుంచి నవల నానా ముఖాలుగా, నానా రూపాలుగా, ఒకవైపు జాతీయ దృష్టి, మరొక వైపు సంఘ సంస్కరణ సంకల్పం, వేరొక వైపు ప్రాచీన వైభవ ప్రతిపాద దీక్ష ఇలా ప్రస్థానం సాగించే ఈలోగా స్వాతంత్ర సమరం సమాప్తి చెంది, స్వాతంత్ర సంసిద్ధి అనంతరం వివిధ ఇతివృత్తాలతో ఈ ప్రక్రియ సాగి, ఆంగ్ల విద్యా ప్రభావం, పట్టణ మనస్తత్వం మూలంగా బయలుదేరడు తెరచిరాజు ప్రజల మనిషి చివరకు మిగిలే కీలుబొమ్మలు వంటివి. ఆంధ్ర ప్రాంతానికో భారతదేశానికి పరిమితం కాక మానవ జీవిత తనను ఎదుర్కొంటున్న సన్నివేశాలు, మానవుని విక్రియ మనస్తత్వాన్ని చిత్రించే అల్పజీవి వంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో రచయిత మస్తిష్కంలో మొరచుకువచ్చే భావాలు యథాతథంగా చిత్రించే ప్రయోగాలు చేశారు. నవల నానాముఖాలుగా వెలసిన జాతి జీవిత ప్రతిబింబం కాగలిగిందా? నవలలో దీనికి ఎంతో అవకాశం ఉంది కదా. ఆ అవకాశం పూర్తిగా వినియుక్తమయ్యిందా? ఇతర సాహిత్య ప్రక్రియలు కథ కవితలాగా 1000 రేకులుగా విడిగిందా? కథలాగా కవితలాగా ఉత్తమ స్థాయి అందుకోలేదని చెప్పడం అసంగతం కాదనుకుంటున్నారన్నారు తిరుమల వారు. నవల కథలాగా ఉదాత్త స్థాయి అందుకోవటం ఎలా సాధ్యం? కథకు మన దేశంలో దాదాపు 3000 సంవత్సరాల జాతకం స్పష్టంగా, గౌతమ బుద్ధుని పుణ్యాన్ని ఆయన పాత జన్మల కథలు మనకు దక్కాయి. జాతకం కట్టడానికి సాధ్యంగా మన విజ్ఞాన భండారమైన వేదంలో కథలు ప్రత్యేకంగా జ్ఞాపకం చెయ్యక్కర్లా. నేటి పెక్కు సాహిత్య ప్రక్రియలు, కావ్య నాటక ఆఖ్యానాదులు మూలకందమైన బృహత్ కథకు పుట్టిలు మన తెలుగునాడు. కనుకనే కథా కథనం మనసు, నాటకాలను కూడా కథలుగా పిండి కొట్టిన వాళ్ళం మనం. దీనికి తోడు పాశ్చాత్య పద్ధతిని కూడా ఉనికి పుచ్చుకొని చిన్న కథ వన్నె దిద్దుకొని, అంతేకాక కథను ఒక చిన్న సన్నివేశంతో మలచుకోవచ్చు. నవలకు కావలసింది సన్నివేశ బాహుళ్యం. అలాంటి సన్నివేశాల బాహుళ్యం కళ విధంగా ఒక జీవితం సంఘ అత్యంతికంగా మారాయ. రాజకీయ రంగంలో వచ్చిన మార్పు చల్లగా వచ్చింది, కానీ దాని వేడి కానీ వెలుగు కానీ మనకు సోకనే లేదు. భౌతికంగా పరిస్థితులు మారాయ. ఆ మార్పు రావడానికి పారిశ్రామికాభివృద్ధి అవసరం. అది తగినంత జరిగిందా? భౌతిక పరిణామం కలిగినప్పుడే జీవితంలోని సంకీర్ణత, వైవిధ్యం పొడసూపు. ఇక కవిత అందామా? అది మనసు. సుందర ముక్తకారు గాథా సప్తశతిలో దొర్లింది మన గడ్డపై. 2000 ఏళ్లుగా కవితా సంప్రదాయం 1000 పాయలుగా పారింది ఈ గడ్డ మీద. దీనికి తోడు భావావేశంలో పొంగే గుండె ఉంది మన. మరి దీని ఉదాత్తత నవలకు రావడం ఎలా? ఇక మనకు రచయితృ వర్గం ఎంత ఉంది, ఎంత అభివృద్ధి చెందింది కనుక ఈ రచయితృ వర్గం తన వైయక్తిక చిత్తవృత్తిని ప్రధానంగా ప్రతిబింబింప చేస్తున్నంత వరకు మన జీవితంలోని సంఘంలోని విస్తృతిని ఆకట్టుకోగలుగుతోందా? మనకున్న నవలాకారుల్లో చెప్పుకోదగ్గ పెద్దలు 5-6.
వీరిలో ఒకరిద్దరు చారిత్రక నవల వారి రచనలో చాలా చోట్ల వారి కాలపు వాతావరణం ప్రస్ఫుటిస్తుంది. ఇతివృత్త కాలపుది సాంఘిక నవల రచయితలు సమకాలీన వస్తువును గ్రహించేవా ఇద్దరు ముగ్గురు కనుక మనం వైవిధ్యం అభిలషించడం అభ్యూహించడం కష్టం. వీళ్ళంతా తమ రచనలో ఒక్కొక్క రచనా విధానాన్ని ప్రయోగాత్మకం చూపడానికి యత్నించారు. అదే కనిపిస్తుంది. కానీ జాతి సమగ్ర జీవిత చిత్రణ పూనుకున్నట్టు తోట నవల వికాసం వృద్ధం కావడం మరొక కారణం కూడా. మన పాత జీవిత వ్యవస్థ కూలిపోయి సమష్టి సకుటుంబ పద్ధతి నడుస్తుంది. విశ్రధన మార్గం వైయక్తిక జీవితం అల్లుకుంటున్నాయి. నూతన వ్యవస్థ పారిశ్రామీకరణ పాశ్చాత్య దేశాలలో లాగా ఇక్కడ రాలేదు. పరిశ్రమలున్న చోట్ల ఉన్న కొద్ది సంకీర్ణ జీవితం ప్రతిఫలించడం లేదు నవలలలో. యుగధర్మమని సర్వకాలీన నేటి నవలలో చాలా వాటి రచయిత తమ మనఃప్రవృత్తి మార్గంలోనే విహరించటం కాక సమకాలీన జీవితంపై తగినంత ప్రసరించకపోవటం దీనికంతా. అలా ప్రవచించి ఉంటే పాశ్చాత్య నవలాకారులు పని కట్టుకొని వ్రాచారా చర్చించారా అన్నట్టు సాంఘిక సమస్యలను చర్చించేవారు. సాంప్రదాయకంగా వస్తున్న పురుషార్థాలనే చర్చించారు. కానీ కులమతాల శృంఖలాలు తెచ్చి కింది కులం పెద్ద కులం వాళ్ళని పెండ్లాడి విజయం సాధించాలనే సంగతి ఆలోచించకపోయేవాళ్ళ. ఇంత మాత్రాన ఇటీవల వచ్చిన నవలు నాగరికత దృష్టి మానవజాతి సాన్నిహిత్య కాంక్ష లేవని కాదు. అడవి బాపిరాజు గారి నరుడు అలాంటి దృష్టి రాహిత్యానికి ఒక అపవాదం. ఒక హరిజన బాలుడు తనకు అర్థం కాని కులమత వ్యవస్థ పంజరాన్ని ఛేదించు దానికి చేసిన మహాప్రయత్నం ఈ చిన్న నవలలో వర్ణిత. ఆ బాలుడు క్రమంగా ఈ ఘర్షణలోనే పెరుగుతూ పోరాడుతూ చివరికి ఒక ఆంగ్లో ఇండియన్ కన్యను పెళ్లాడుతూ పై కులాలతో అతని పరిణయం చేయించే ధైర్యం ఒక్క బాపిరాజుకు లేకపోయిందా? లేకపోయిందేమో. ఇంతకుముందే నేను చెప్పినట్టు వట్టికోట ఆళ్వారు స్వామి గారి ప్రజల మనిషి మట్టి మనిషి తెలంగాణలో నిజాం జాగీర్దారుల కింద నడిగిపోయి సన్నకారు రైతుల జీవిత అప్పటి దేశకాల పరిస్థితుల చాలా వరకు ప్రతిబింబింపచేసి పరిష్కార మార్గాలు కూడా చర్చించారు. శారద గారు ఒకచోట శారద అతను అరంవాడు సర్వర్ హోటల్ సర్వర్ తెనాలి అప్రం. ఆయనలో అంతర్నిహితమైన రచనాశక్తి అకస్మాత్తుగా ఉద్బుద్ధమై అనేక కథలు నవలలు రచించారు. అట్టడుగున ఉన్న జనం సంఘం మానసిక పరిస్థితిని పరిపూర్ణ పాఠవం చిత్రించే తీవ్రమైన రచన ఛాయి. మంచి చెడు అనే నవలలు ఒక యువతి గత్యంతరం లేక వృద్ధుడికి భార్యగా అంటగట్టబడు. అతడు మరణించగానే ఆమె పతితురాలై వాడమనిషి దుస్థితికి దిగద. ఆమె జీవితాన్ని రచయిత ఉన్నది ఉన్నట్లుగా బండగా తెలియజేయటమే రచనలో విశిష్టత. ఈయన మరొక నవల అపస్వర. దీనిలో దొంగ నోట్లు ముద్రించడం, పండితులైన వాళ్ళు కూడా బ్రాకెట్లు ఆడడం, నవదలైన విషయాలు వర్ణించడం. వరదరాజనే రౌడీ క్రమంగా కరకుదనం పోయి ఆర్ద్ర హృదయుడుగా పరివర్తన చెందుతాడు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి సర్వ విశ్వజనీనమైన అపూర్వ
దీనిలోని అల్పజీవి సుబ్బయ్య భయ అనుమానాలు మొదలై అవలక్షణాలు మూర్తీభవించి అతి దుర్బలుడైన సుబ్బయ్య అనుభవం పొందను కడితే నిలవదొక్కునే అంతర్యుద్ధపు చిత్తమే ఈ దేశ కాలాల కట్టుబడని పాత్ర సుబ్బయ్య. భాస్కర భట్ల కృష్ణారావు గారి వింత ప్రణయం నాగరిక లోకానికి ప్రతిఛాయ అయిన దీనిలోని పాత్రలందరూ స్థిర దృఢ భావాలు కల తమలోని దుష్ట ప్రవృత్తులను కూడా బహిరంగ పరుచుకొని చర్చించుకొని నిబ్బరం ఉన్నవాడు. నాగరకులనబడే వారి కుళ్ళు బట్టబయలు చేయడం రచయిత ప్రధాన లక్ష్యం. శ్రీ జీవి కృష్ణారావు గారి కీలుబొమ్మ నేటి గ్రామ జీవితానికి ఫోటో. గ్రామ కక్షలు రాజకీయ పార్టీల పేరుతో మేలు ముసుగుతో చేసే దురంతాల పర్యవసానం దీనిలో కనబడు. మహీధర రామ్మోహన్ రావు గారి ఓనమ జగన్నాథ చక్రాలు రథచక్రాలు అనే నవలు దళిత వర్గాల పోరాట చిత్రణం. ఏమైనా విద్యావంతమైన వర్గం పరిశ్రమ నూతన జీవిత విధానం అభివృద్ధి అవుతోన్నాయి కనుక ముందు నాగరకమై సోషలిస్టేట్ నవలలు హిస్టారికేట్ నవలలు మన అనలు ఎత్తగలవని భావుకుల అభ్యూహ అంటే కోరిక ఆకాంక్ష. రేపు ఈజిప్టు ప్రజల ఆముష్మిక చింత ఇవాళ చేద్దాం. ఈజిప్టు ప్రజల ఆముష్మిక చింత ఆదిమానవుడి మృత్యుభయం అమరత్వాంఛ వెర్రి తలలు వేశాయని విజ్ఞానం వెన్ను తన్నిన నేటి మేధోజీవుడు కొందరు విడ్డూరాలు చెప్పరు. కానీ ఆ భయం ఈ వాంఛ నేల 4 చెరగుల సంస్కృతి వైవిధ్యానికి నారులు పోయటం మరవరాని ఇవే సంప్రదాయంగా శాస్త్రంగా కళలుగా సాహిత్యంగా శాఖోపశాఖలై సాక్షాత్కరి భయం అద్భుతం మేళవించిన భావుకత ఈ విశ్వమంతా అవాంగమానస గోచరుడే విరాణ్మూర్తి సుస్వరూపంగా భావించడం. మనఃపదార్థాన్ని మదింపు వేసిన తరువాత దాన్ని ఆకాశంలో తేలాడి చరువరాజుతో పోల్చి చంద్రమా మనసో జాత అని కవితలలో ఎంతటి భావనా పటిమ. సశరీరంగా శాశ్వత లోకావాసం సంభవం కాదని నిరాశపడి ఏదో రీతిగా సప్త సంతానాలలో తను నిలచి ఉండాలనుకోవడం ఎంతటి సంకల్ప సిద్ధి. అదే అమరత్వ వాంఛ జిజీవిష. అలాగే అత్యంత ప్రాచీన కాలం నుంచి సంస్కృతి సౌరభాలు విజ్ఞాన దీధితో విరజిమ్మిన ఈజిప్ట్ ప్రాచీన వాస్తుశిల్ప అవశేషాలను ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఈజిప్టులో మరణించిన వాళ్ళకు ఖనన సంస్కారం చేయడం సమాధి చేయడం ప్రాచీన శవాన్ని చర్మంలో కానీ చాపలో కానీ చుట్టి గొయ్యి తవ్వి ముంచి మృతునికి సంబంధించిన అన్ని వస్తువులను పక్కన పెట్టి ఇసుక కప్పేసేవారు. ఈ సమాధులలో అమూల్య వస్తువులు ఉంచేవారు. ఈజిప్టు వాతావరణం తడి లేకుండా పొడిగా ఉండటం వల్ల సమాధులలోని శవాలు ఎండిన ఎడారుల ఇసుకకు తగి చెడేవి కావు. సహజంగా వస్తువులు ఉన్న రూపంలోనే ఉండి సమాధులను దోచుకునే దోపిడీ దొంగ సమాధులు తవ్వి తీసి వస్తువులు దొంగిలించిన శవాలను బయట అమ్మాయి హలో అమ్మాయి బాబు ఆవిడ మరదలని చెప్పు.
ఈ సంప్రదాయం అలాగే వస్తువులను దొంగిలించే శవాలను బయట పారేసేవారు. దాంతో శవాలు చెక్కు చెదరకుండా ఉంచడానికి వీలున్నదనే భావం తర్వాత ప్రజలకు కలిగింది. ఈ భావం మమ్మీల సంప్రదాయానికి దారిది. ఈ సంప్రదాయం క్రీస్తు పూర్వం 4 శతాబ్దుల నాడు, సహస్రాబ్దుల నాడు, అంటే 4000 ఈజిప్టును పాలించిన మొదటి రాజవంశం కాలానికే అది సరిపో. తాము అతి పవిత్రంగా భావించిన మృగాల శవాలను కూడా మమ్మీలు చేసేవారు. ఇలా దేహ రక్షించడానికి కారణం మరణించిన వారి పారలౌకిక యాత్రకు తోడ్పడతామని విశ్వాసం. మమ్మీ అనే పదం ముమియాయి అనే పార్సీ పద సంభవం. దీని మూలార్థం మైనం అని, తర్వాత దీనికి తారు బంక అనే అర్థాలు రూఢమయ్యాయి. శవాన్ని భద్రపరచడానికి మొదటి రోజులు తేనె మైనం పూసేవారు. విజ్ఞానం పెరిగిన కొద్ది రసాయన ద్రవ్యాలు వాడేవారు. కానీ మమ్మీ అనే ప్రాచీన పదం మాత్రం ఈ ప్రక్రియకు రూఢమైపోయి. మమ్మీ అంటే తేనె మొదలైన పూసి భద్రపరచిన శవం. ఈ మమ్మీల సమాధులలో క్రమంగా పిరమిడ్ అనే మహోన్నతమైన సూచిగా ఉండే స్తూపాల నిర్మాణానికి కారణమై మొదట ఈ శవాల సమాధి పొడుగాటి మామూలు గొయ్యి అది క్రమంగా చతురస్రాకారమై నేలమాళిగై. ఈ నేలమాళిగలో శవాన్ని, మమ్మీని, దానికి సంబంధించిన వస్తువులను పైన కర్రలు బట్టి మట్టి ఇసుక కప్పి కొంతకాలానికి కర్ర చౌకట్ ద్వారబంధాల లాంటి గోతిలోకి దింపి వాటిపై మట్టి గుట్టపోయటం, పెదవ చుట్టూ పిట్ట గోడగట్టి దానిపైన కప్పుగా రాళ్లతో కప్పేయడం, ఆ పిట్ట గోడలు ఎత్తై పిరమిడ్ల రూపం దాల్చడం ఈ సమాధుల క్రమ పరిణామం. పిరమిడ్లు గుండ్రంగా ఉంటే మట్టి కట్టడం, చతురస్రాకారంగా ఉన్నవి రాతి కట్టడం. మొదటి పిరమిడ్ ఖాఫ్రా రాజుల వంశంలో నిర్మితం. చోసర్ అనేటువంటి రాజు కాలంలో ప్రారంభమైన వాస్తుశాస్త్రం ఆయన మరణం తర్వాత 100 ఏళ్లలో చాలా వృద్ధి చెంది 4వ వంశపు రాజైన ఖుబు చెనోబ్స్ గిజు అనే చోట పెద్ద పిరమిడ్ కట్టించారు. దీని ఎత్తు దాదాపు 450 అడుగు. ఇది పెద్ద పిరమిడ్లలో 2. ఇది వాస్తుగణిత శాస్త్ర పాండిత్యానికి పరాక. ఈ సమాధులు మరణించిన వాళ్ళ పరిసరాల నిత్య జీవిత సంఘటనల చిత్రాలు గీయడం, శిల్పాలు చెక్కడం మామూలు. మరణించిన వాళ్ళ విగ్రహాలు నిర్మించేవారు. ఖాఫ్రా, మెన్కాపూర్ వంశాల రాజుల విగ్రహాలు దీనికి ఉదాహరణ. కన్నులు సహజంగా కనిపించడం కోసం గాజు, స్ఫటిక శిల, అద్దం వాడేవారు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నుండి క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దిలో అలెగ్జాండర్ ఈజిప్టుపై దాడి చేసేటప్పటి 36 రాజవంశాలు ఈజిప్టును పాలించి వీటిలో 12వ రాజవంశం వరకు రాగి వస్తువులు వాడకంలో ఉన్నాయి. అవి ఇప్పుడు వాడకంలోకి ఎప్పుడొచ్చాయో స్పష్టంగా చెప్పలేం. సిరియన్లు తరచూ దాడి చెయ్యటం వల్ల ఈజిప్టు వారు రాగి ఆయుధాల అభివృద్ధి చేసుకోగలిగారు. వీరి మొదటి ఆయుధం ముక్కోణపు బాకు. అలాంటి ఆయుధాలు రకరకాల మృగాల చిత్రాలు, మనుష్యుల బొమ్మలు సమాధుల్లో దొరికాయి. చేతులెత్తి ఏడుస్తున్నట్లున్న స్త్రీ చిత్రం, గడ్డాల మనుష్యుడు చిత్రాలున్న ఏనుగు దంతాలు దొరికాయి. స్త్రీల చేతులు పచ్చబొట్లు కూడా కనపడి. ఈజిప్టులో గాడిద, ఒంటె ఎక్కడ పడితే అక్కడ కనిపించే జంతువు. కానీ ఒంటె ప్రాచీన చిత్రాలలో, శిల్పాలలో కనబడటంలా. దున్నపోతు కూడా పాత బొమ్మల్లో లేదు. ఎద్దు, మేక, గొర్రె, పంది, కుక్క, పిల్లి, బాతు ఉన్నది. వింత గొర్రె ఒకటి కనిపిస్తుంది. దీని కుహ్మం దేవత అంటారు. ఖునుం దేవత అంట. దీని తల గొర్రె పొటేలు తల. 18వ రాజవంశ కాలం
క్రీస్తు పూర్వం 17వ శతాబ్దం గుర్రం వాడకానికి శివన్ కోడి నక్క పాత మృగ కోడేలు నక్క పవిత్ర మృగాలుగా అప్పుడు భావించే సమాధులను నక్కలు తవ్వి చేసే కూడా పూజిస్తున్నట్టు చిత్రాలు శిల్పాలు ఉన్నాయి. సమాధుల్లో ఇతర వస్తువులతో పాటు మట్టి నౌకలు కూడా రకరకాల విద్యుత్. వీటి ఆంతర్యం పురాతత్వవేత్తలు గ్రహించలేకపోయి ప్రాచీన ఈజిప్టు ప్రజల కర్మకాండలు ఈ సమాధులకు మృణ్మయ నావలకు మట్టి పడవలకు సంబంధం. ఈ రెండింటికి ఉద్దేశము ఈజిప్టులో నౌకాయానం రాజవంశాల పాలనకు ముందే క్రీస్తు పూర్వం 5000 ఏండ్ల నాడే ఉంది. తెడ్లతో నడిపే నౌకలు తెరచాపలు కలవి, దేని చౌకపు తెరచాపలు కలవి, రకరకాలు ఉండే. ఇవి ఫొయక లెబనాన్ నుంచి ఈజిప్టుకు కలప తెచ్చే. ఎర్ర సముద్రంలో ఒకసారి ఓడ పగిలి లెబనాన్కు గెల్బైల్కు యాత్రికులు కొట్టుకొని వచ్చారు. కానీ ఈ ఓడలు బాబిలోనియాకు భారతదేశానికి వచ్చేవో లేవో తెలియదు. బాబిలోనియా నావల మాత్రం వాళ్ళ కోసం ఎర్ర సముద్రం దాకా వచ్చి 3వ రాజవంశ కాలం పెద్ద నావలు మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేసి వాటిని శాంతి నౌక, సూర్యమండల కాంతి మొదలైన పేర్లు ఉండే. 18వ రాజవంశం హాట్ షిప్ సూట్ కాలంలో నౌకాయానం విశేషంగా అభివృద్ధి చే మహాపురుషుల మరణం తర్వాత వారి ఆత్మ సూర్యమండలాన్ని ఛేదించుకొని వెడుతుందని మన ప్రాచీనులు నమ్మినట్టే ఈజిప్టు ప్రాచీనులు కూడా మరణానంతరం తాము కూడా సూర్యుడితో పాటు తేజోలోకాలలో ప్రయాణం చెయ్యగలమని నమ్మేవారు. తమ ఔర్ధ్వదైహిక యాత్ర ఉపయోగపడగలవనుకునే నావలను తమ సమాధుల్లో పెట్టుకునేవాడు. అంటే పైలోక ఈజిప్టులో ఎక్కడ చూసినా రాకపోకలకు నైలు నది తప్ప గత్యంతరం లేదు. కనుక ఇహ జీవితంలో పరలోక యాత్ర ఓడే ఏకైక ప్రయాణ సాధనమని వాడు భావించడం సమాజం. నైలు నది ఈజిప్టు ప్రజల జీవితంలో భాగం, వాళ్ళకి ప్రాణం అన్నమాట. కనుక అది వారి జీవితమై ఐక్యానికి సంస్కృతి సమన్వయానికి మూలకాలు. ప్రాచీనుడు నైలు నది బంకమట్టితో రెల్లుతో ఇల్లు కట్టుకునే తర్వాత వచ్చిన రాతి కట్టడాలకు వాడి రాయి కూడా ఈ నైలు నది మీద రవాణా అయ్యిందే. తుంగా రెల్లు నీటిలో మునిగేవి కావు. కనుక ప్రాచీనులు వాటిని మహాద్భుతమైన వస్తువులుగా చూసి దాన్ని మోపులు కట్టి నావలుగా వాడి అవే తర్వాత రకరకాల నావలకు వరబడి అయి. కనుకనే నావకు ఈజిప్టు జాతి జీవితంలో ప్రాధాన్యం ఉండే. మెనేస్ అనే రాజు ఎగువ దిగువ ఈజిప్టులో సమైక్యం సాధించిన తర్వాత రాజవంశీయుల సమాధులలో 2 జతల నావలు కనిపించి 2 ప్రాంతాలలో వేర్వేరు దేవతలు. కనుక ఎగువ రాజరికానికి శతనావలు, దిగువ రాజరికానికి మరొకటి. వీటినే పగటి నావలు, రాత్రి నావలు అనే గుర్తు ఉంది. రా అంటే రవి దేవత హృదయం ఉద్భవించి రాత్రి పాతాళలోకి ద్వారంలోకి మరణించేయడం, ప్రయాణం చెయ్యటానికి పగటిన అమరజీవులంతా అక్కడ రాత్రి నావలకు మారి భయంకర పాతాళ ప్రయాణం చేస్తారు. కనుక రాత్రిన ఈ నావలు 24 గంటలకు సంకేతమైన 24 ద్వారాలు దాటి ఒక్సీరియన్ మృత్యుదేవత నివసించే అబిలోన్కు వెళ్ళటానికి 5వ నావ ఖేడి అనేవి స్వర్గ మత్స్య లోకాల ప్రయాణాలకు వాడే ప్రాచీన. ఖెంట్ అంటే నైలు నదిలో ఎగువ ప్రయాణం, ఖేడి నైలు నదిలో దిగువకు ప్రయాణం. ఈ దిగువ ఎగువ ప్రయాణ పదాలే స్వర్గ మత్స్యలోక ప్రయాణాలు వ్యవహృతాలయ్యాయి.
క్రమంగా ఈ నావలను సూర్య నావలని 6వ వంశం రాజుల కాలంలో విప్లవం చెలరి రాజ్య వ్యవస్థ భగ్నమై దొంగలు సమాధులను ధ్వంసం చేసి వాటిలోని వస్తువులు దోపిడీ చేయటం వల్ల తర్వాత వాడు ఈ సూర్య నావలు పిరమిడ్లలోనే పెట్టి పాతపెట్టారు. ప్రాచీన ఈజిప్టు జీవితం భారత జీవితంలాగా ఆముష్మిక ప్రధ. ప్రతి రాజు తనకు ముందు రాజు చేసిన ఏర్పాటు ధ్వంసం కావడం, సమాధులు కొల్లపోవడం చూసి తన ఆముష్మిక యాత్రకు ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. కొంతకాలానికి మరొక విప్లవం జరిగి పిరమిడ్లంటే ధనాగారాలు అనే భావన దొంగలకు ఏర్పడి సమాధులను దొంగలు అపవిత్రం చేయడం, ప్రజలు సమాధులను కొండ చర్యలలో దాచేవారు. అక్కడే సూర్య నౌక శిల్పం చెక్కో బొమ్మలు గీసో సంతృప్తి పడి అలెగ్జాండర్ దండయాత్ర తర్వాత క్రీస్తు పూర్వం 332 తర్వాత సూర్య నౌకల సంప్రదాయం లేదు. ఈ సంప్రదాయం ఎలా ఉన్నా దీనివల్ల నౌకా నిర్మాణ కళ 4వ రాజవంశం కుపు చెవోప్స్ కాలంలో క్రీస్తు పూర్వం 2900 2750 పరాకాష్ఠ విజయం కనుకనే సమాధుల నుంచి వాటిని దొంగలు అపహరించేవారు. కుపు రాజు కట్టించిన గిజాలోని పిరమిడ్ పరిసరాలలో దొరికిన సూర్య నౌక ఆనాటి నౌకా నిర్మాణ కళకు ఉదాహరణ. కుపు రాజు విగ్రహాలు అప్పటి రెల్లు గుజ్జు కాగితాలు పెపైరన్ వాడిన వస్తువు ఏవి ఈ సమాధిలో లేవు. ఒక్క నావతో ఈ నావ కూడా అత్యాశ్చర్యంగా దొరికి దీన్ని కనుగొనటం ఈజిప్టు చరిత్రలోనే విప్లవం వంటిదని ఈజిప్టు పురాతత్వవేత్తలు అంటారు. ఈ నావను 7 ఏళ్ల క్రితం 1953 మే 26 గిజాలోని పురాతత్వ శాఖ డైరెక్టర్ కమాల్ ఎల్ మలక్ కనిపెట్టి దాదాపు 450 అడుగుల ఎత్తు ఉన్న ఈ పిరమిడ్ చుట్టూ యాత్రికుల సౌకర్యం కోసం రోడ్డు వేయించడానికి ఇసుక తీస్తుండగా కింద ఖంగుమని మనం పరిశీలించగా 150 గజాల సున్నపు రాళ్ల పడవ కప్పు కనబడి ఇక్కడ ఎక్కడో కపూరా సౌర్యనౌ ఉన్నట్టు అంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఒక రాతిపై కనిపించిన జంతువుని లిపి మూలం శాస్త్రజ్ఞులు ఊహించారు. కానీ ఖచ్చితంగా ఇక్కడేనని చెప్పలేకపోయారు. మలకు ఆ నౌక అక్కడే ఉందని ఎందుకో ఈ సున్నపు రాతి పడవ కుఫు పిరమిడ్ దక్షిణాన 25 అడుగుల దూరం పూర్వ పశ్చిమంగా ఉంది. మలక్ దానిపై పేరుకొన్న ఇసుక మట్టి తీయించగా కప్పు ఉత్తరపు కొస కనపు. ఈ పడవ మధ్యకు సరిగా ఒక గోడ కూడా ఉన్నట్టని పడవకు పిరమిడ్కు మధ్య దక్షిణ ఉత్తరంగా ఒక బండరాయి పెట్టడం వల్ల పడవ వేరైపు. పడవ తూర్పు భాగం మధ్యకు మెట్లు రాతితో తొరచబడి రాతిని తొలచి 2 నావలు వాటిలో భద్రపరిచినట్టు స్పష్టం. మలక్ ఈ రాతి కప్పులు ఒక రాతిని తొలిపి తల మాత్రం దూరదగినంత సందు చేసి అద్దం తెప్పించి లోపలికి వెలుతురు ప్రతిఫలింపచేసి చూశారు. మలక్ సంతోషానికి మేరలేదు. 5000 సంవత్సరాల నాటి బపూరాజు పరలోక యాత్ర భద్రపరిచి సూర్య నౌకలలో ఒకదానిని మొదటిసారిగా చూసే భాగ్యం నాకు కలిగింది అని ఆనందించి ఆయన మాటల్లోనే ఓడ సంగతి వినండి. తొంగి చూడగానే గుప్పుమని సుగంధం. బహుశా 5000 సంవత్సరాల నాటి ధూమ సుగంధం నా నాసాపుటాలకు ఆనంద పరవశులమయ్య. ఈజిప్టు ప్రాచీనులు పవిత్రంగా భావించే ఉదుంబర దేవదారు వృక్ష త్వక్కుల చర్మాల కమ్మని వాసన వచ్చింది. గరడు మొట్టమొదట సూర్యోదయానికి ముందున్న ఆకాశంలాగా అంతా తెల్లగా కలిపి తర్వాత ఏదో గోధుమ రంగు
సరిగ్గా అట్టడుగున కళ్ళు మరింత పెద్దవి చేసి చూశా. లోపల ఏమైనా కనిపిస్తుందా? కింద కనిపించిన గోధుమ రంగు భాగం నుంచి పోలగా ఉన్న ఆకారం పోలగా ఉండే ఆకారం ఓడ తెడ్డననిపించి, ఓడ ఎందుకిలా నిలుచుని ఉన్నారు? ఫ్లాష్ లైట్ తీసుకురండి, లేకపోతే అద్దమన్నా తెడ్ అని కేకలేసి మొదట నాకు కనిపించింది 3 గజాల దూరం ఎదుట ఒక ఎర్రటి గుర్తు. అది జంతులిపి కాదు. నా ముందు కనిపిస్తున్న కలప పైభాగంలో దెక్కు చాంది, దాని కట్టిన పగ్గాలు మరి 4 తెడ్ల వంటివి కనిపించి పూర్తిగా నౌక ఎవరూ తాకలేదు అని కేకేశారు. మొత్తం 6 డెక్కులు కనిపించి ఓడ ఉన్న వసారాలు కప్పుపై నీలిరంగు క్రాసు గుర్తులు. ఇవి నక్షత్రాల ప్రాచీన చిహ్నం. ఈ నావ నిర్మాణాన్ని దేవదారు కలప లెబనాన్ నుంచి తెప్పించబడి ఉంటుందని బేడీ ఉదంబర ఈజిప్టుదేనని పరిశోధకులు. చెగోప్స్ కాలపు కలప దొరకటం ఇదేమో. సూర్యనౌక ఆత్మ ప్రయాణానికి నిర్దేశించబడినవి వీటిలో ఇతర వస్తువులు ఉండవని మొదటి పరిశోధకులు భాగం. కానీ మరణించిన వారి పరలోక యాత్ర ఇహలోక ప్రతికృత సాధనాలుగా కాగలవనే నమ్మకం ఉండటం వల్ల ఆయన పరివారం ప్రతిమలు తక్కిన రూప దిక్కుల పైన చెక్కబడి ఉంటాయని మలక్ విశ్వాసించి ఆయన ఈ ఓడ ఫ్లాష్ లైట్ల ద్వారా ఫోటో తీసిన తర్వాత ఎడారి సరిగాలి లోపల ప్రవేశం చెడిపోకుండా మసాలా కప్పు రంధ్రాలు తిరిగి జిప్సం కలిపిన సిమెంటుతో కప్పేసి. భారత నౌకా చరిత్ర కూడా అతి ప్రాచీనమై ఋగ్వేదంలో, ఓ అగ్ని, నువ్వు మమ్మల్ని నావ నదిని దాటించినట్టు మహారణ్యాలు దాటిస్తున్నావు. పరిషతి దుర్గాని విశ్వానావీవ సింధుందురితాచ్యగ్ని అనే అగ్ని సూక్తాలు. కానీ ప్రాచీనమైన నావలు ఈజిప్టులో 5000 ఏళ్ల క్రితం నాటి నావ చెక్కు చెదరు. అప్పటి రంగుతో, వాసనతో, రూపంతో కనిపించడం ప్రపంచ నాగరిక చరిత్రలో నూతనాధ్యాయం. ప్రతి భావుకుడు, సహృదయుడు, విశేషించి ప్రత్యదేశమైన వాసులమైన భారతీయులు అందులో మున్నీరును మోకాలి బొంటుగా భావి విచ్చలవిడి ఓడలు వడసిన తెలుగువారు, నడిపిన తెలుగువారు గర్వించదగిందంటున్నారు. రేపు ఎంత వెదకినా కనిపించని ముద్రా రాక్షసాలు ఏదో పుస్తకం, దాని గురించి చెప్తారు, రేపు తెలుసుకో.